సోషల్ మీడియాలో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఏది నిజమో ఏది అబద్ధమో చెప్పడం చాలా అంటే చాలా కష్టమైపోయింది. ఎస్పెషల్లీ ఈ బిగ్ బడ్జెట్ మూవీస్ తో వస్తున్న ప్రతి ఒక్క మూవీకి ఓటీటీ డీల్ అనేవి బయటకైతే వస్తూ ఉంటాయి. రీసెంట్ గా మనం చాలా మూవీస్ కి ఓటీటీ గురించి మాట్లాడుకున్నాం, పెద్ద గానీ ఇంటర్నల్ మూవీస్ గానీ. బట్ ఇప్పుడు వారణాసి అలాగే రామాయణానికి సంబంధించిన ఓటీటీ డీల్ చర్చ అయితే గట్టిగా అయితే నడుస్తుంది. రాజమౌళి గారు వారణాసికి వచ్చేసి దాదాపు 1000 కోట్ల డీల్ ఇస్తేనే తప్ప మూవీని అయితే ఇవ్వనని చెప్పి అయితే అంటున్నారు. నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే అంతటి పెట్టడానికి అయితే సిద్ధంగా అయితే లేరు. బట్ రాజమౌళి గారి ప్లాన్ ఏంది, ఎట్టి పరిస్థితుల్లో వారణాసి రిలీజ్ చేస్తే నెట్ఫ్లిక్స్ లోనే రిలీజ్ చేయాలి. వాళ్ళు 1000 కోట్లు ఇచ్చినా దానికన్నా తక్కువ ఇచ్చినా పర్లేదు కానీ నెట్ఫ్లిక్స్ లోనే రిలీజ్ చేయాలని చెప్పి తను సిద్ధంగా అయితే ఉన్నాడు, కూర్చొని ఉన్నాడు. ఎందుకంటే నెట్ఫ్లిక్స్ వల్ల గ్లోబల్ వైడ్ గా రీచ్ వచ్చేస్తుంది రాజమౌళికి. తర్వాత ఒకవేళ పార్ట్ 2 ప్లాన్ చేస్తే దాని ఇంకా రీచ్ వేరేగా ఉంటుంది కాబట్టి. అంటే అలానే ఇప్పుడు రామాయణం కూడా ఓటీటీ దాదాపు 700 కోట్ల వరకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు కొనడానికి రెడీగా ఉన్నారని చెప్పి ఒక న్యూస్ అయితే ఈ రోజు మార్నింగ్ వచ్చింది. దీంట్లో ఎంతవరకు నిజం ఉన్నది అనేది పక్కన పెడితే నిన్న టీజర్ రావడం, ఈ రోజు ఓటీటీ డీల్ రావడం అనేది చాలా మంది డౌట్స్ అయితే వస్తున్నాయి. ఇది కావాలని ఆ మూవీ టీం వాళ్ళ పిఆర్ కింద మూవీకి పబ్లిసిటీ తెచ్చుకుంటున్నారు, అందుకే ఇలాంటి ఆర్టికల్ రాపిస్తున్నారు అని చెప్పి అనొచ్చు. బట్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే 700 కోట్లు పెట్టి కొనడానికి రెడీగా ఉండొచ్చు. ఎందుకంటే 4000 కోట్లు ఇంత బడ్జెట్ పెడుతున్నారు కదా, వాళ్ళు బడ్జెట్ పెట్టిన దాన్ని బట్టి వాళ్ళు ఓటీటీ డీల్ కూడా అడుగుతున్నారు. దాంట్లో తప్పేముంది? ఇప్పుడు 500 కోట్లు బడ్జెట్ మూవీ పెడితే 200 కోట్లు అడుగుతున్నారు, 400 కోట్లు పెట్టే బడ్జెట్ కి 150 కోట్లు అడుగుతున్నారు, 300 కోట్లు పెట్టేదానికి 100 కోట్లు అడుగుతున్నారు, 100 కోట్లు పెట్టేదానికి 20 కోట్లు అడుగుతున్నారు. దాంట్లో తప్పేముంది? నెట్ఫ్లిక్స్ వాళ్ళు సొంతంగా ఒక మూవీ తీయాలంటే దీనికన్నా డబల్ ఖర్చు అవుతుంది కదా. సో వీళ్ళకి ఫ్రీగా మూవీస్ అన్ని రెడీమేడ్ గా వచ్చేస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఈజీగా ఎన్ని డబ్బులు ఇచ్చినా కొనడానికి రెడీగా అయితే ఉన్నారు. ఎందుకంటే ఒక హాలీవుడ్ మూవీ విఎఫ్ఎక్స్ తో తీయాలంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు మినిమం 1000 కోట్ల పైన ఖర్చు పెట్టాలి. బట్ వాళ్ళకి ఇప్పుడు ఈజీగా ఇలాంటి పెద్ద పెద్ద హై బడ్జెట్ మూవీస్ వచ్చేస్తే జనాలు చూసే విపరీతంగా ఉంటారు. రామాయణం హిందీ మొత్తం మన ఒక ఇండియానే కాదు, గల్ఫ్ మొత్తం గ్లోబల్ మొత్తం ఉన్నారు హిందీ వాళ్ళు మూవీ చూసే వాళ్ళు నెట్ఫ్లిక్స్ లో. సో దానికి రెస్పాన్స్ వేరేగా ఉంటుంది కాబట్టి ఇంత అయితే డిమాండ్ అయితే చేస్తున్నారు. మరి మీరేమంటారు ఈ డీల్స్ మీద? కింద కామెంట్ చేయండి.